హాయ్. కనిపిస్తున్నావా? కనిపిస్తున్నాం. చెప్పు. అబ్బో ఒకటే చలిగా ఉంది అక్షయ. స్వెటర్లు తీసేసాం ఇద్దరం. చలికాలం వచ్చేసినట్టు అనిపిస్తుంది. బెంగళూరులో ఇంకా చలిగానే మన ఇంటి దగ్గర. స్వెటర్లు తీసేసాం మొత్తం. దులిపేసాం ఇవాళ. ఏంటి అక్కడ తిరిగింది అన్నం తిన్నాం. ఇప్పుడే అన్నం తిన్నాం. ఏం తిన్నాం? సగ్గుబియ్యం కూడా కాసానమ్మా. వేడిగా తాగుతావా? నువ్వు వేడిగా తాగవని. ఏం తిన్నాను ఇవాళ? కర్రీ వంకాయ టమాటా. అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేశాను వేడిగా. నెక్స్ట్ టైం చేసేది చూద్దాం ఎప్పుడైనా ఖాళీ ఉంటే. టైం సరిగ్గా పొద్దున్నే వెళ్ళాలి కదా. పొద్దున్నే వెళ్ళాలి. ఎలా ఉంది? పొద్దున్న చెప్పింది కదా. బాగుంది. పడుకుంటావా? నిద్ర వస్తుందా? లేదు. మళ్ళీ చెప్తావా? ఇంకోటి కదిలినాక పడుకుంటా. మళ్ళీ కథ చెప్పనా? పడుకుంటే చెప్తా. నువ్వు ఫ్రూట్స్ తినలా పొద్దున? చెప్తే పడుకో. నువ్వు ఫ్రూట్స్ తినలా పొద్దున? ఫ్రూట్స్ తింటే చెప్తా. చెప్తే పడుకుంటా. ఇక టైం అయిపోతుంది. చాలా చీకటి అయిపోయింది. చలిగాలి. ఇవాళ మన ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి వచ్చాము. ఓపిక లేదు. బాగా తల్లి దగ్గు కూడా వస్తుంది నాకు బాగా. ఏం కథ చెప్పనమ్మా? నీ ఇష్టం. ఎత్తుకు పై ఎత్తు కథ చెప్పనా? అంటే నీకు ఇంగ్లీష్లో అయితేనే తెలుస్తుందా? లేదు చెప్పు. టిట్ ఫర్ టాట్ అంటారే. ఎత్తుకి పై ఎత్తు. నీకు జరిగింది ఎప్పుడైనా? ఎవరైనా నీ మీద ఒక ఎత్తేసారంటే దానికి పై ఎత్తేసి తప్పించుకోవటం తెలిసిందా? తప్పించుకోలేదు అనుకుంటే. ఎప్పుడు దొరికిపోయావా? ఎప్పుడు దొరకకూడదు. దొరికిపోయి మాట్లాడడం ఆపేసాక. అవునా? దొరకకూడదు. పై ఎత్తేసి తప్పించుకోవాలి. అదే స్మార్ట్గా ఉండాలి అంటా నేను. నువ్వు వర్క్ చేస్తావు కానీ స్మార్ట్ వర్క్ చేయవు. స్మార్ట్గా ఉండాలి. ఆలోచన పని అన్నీ కూడా స్మార్ట్గా ఉంటేనే మనకి సొసైటీలో మనకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. స్మార్ట్గా ఉండాలి ఏ పని అయినా సరే. బట్టలు మడతెత్తడం అంతే. మనం నీట్గా బట్టలు ఫోల్డ్ చేసుకున్నా కూడా స్మార్ట్నెస్సే. అవి ఆరేయటంలో కూడా స్మార్ట్నెస్ ఉంటుంది. కొంతమంది నీట్గా ఆరేయరు బట్టలు. ఏదో ఉతికేసాం అట్లా వేసేసాం అనుకుంటారు. నీట్గా వేసేది కూడా ఒక మంచి కళ. సరే కథలోకి వెళ్ళిపోదామా? ఏం కథని చెప్పానమ్మా? ఎత్తుకు పై ఎత్తు. ఒక ఊళ్ళోనంట పెద్ద ఓగిరాల అని ఊరుంది. పెద్ద ఓగిరాలి నిజంగా మన ఊరి పేరు అదే. మన ఊరి పేరు పెద్ద ఓగిరాలి. పెద్ద ఓగిరాలు అనే ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నదమ్ములు ఉంటే ఇద్దరు అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళిద్దరికి వీళ్ళకి ఒక అబ్బాయి వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలతో పాటు తర్వాత అమ్మాయిలు కూడా పుట్టారు. పెద్ద అబ్బాయికి అమ్మాయి, చిన్న అబ్బాయికి కూడా అమ్మాయి. అబ్బాయిలు ఇద్దరిని చదివించుకున్నారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయారు. కొంచెం మార్పు ఉందిలే. మార్చేశాను కదా, కొంచెం నాకు తెలిసిన దాన్ని వేరేగా మార్చేశాను. అమ్మాయిలు ఇద్దరు పెళ్ళిళ్ళుకున్నారు. పెద్దన్నయ్య ఏమో ఆశ తక్కువ, మంచి నీతిమంతుడు, నిజాయితీపరుడు, ఊళ్ళో మంచిగా ఉంటాడు. అయితే అన్నదమ్ముల్లో తేడా లేదు. తోటికోడళ్ళలో మీరు లేనాళ్ళు మేము ఉన్నాడు అన్న తేడా ఎప్పుడు ఉంటుంది ప్రతి పనిలో కూడా. ఊళ్ళో పెళ్ళిళ్ళ పేరై ఉంటాడు. దగ్గొస్తుందమ్మా. పెళ్ళిళ్ళు చూసే పెళ్ళిళ్ళ పేరయ్యాని ఉంటాడు. పక్కూరు నుంచి ఒక మంచి సంబంధం తీసుకొచ్చి తమ్ముడు కూతురికి చెప్తాడు. తమ్ముడు కూతురికి బాగా ఆస్తి ఇవ్వగలరు, కట్నం ఇవ్వగలరు. అందుకని చెప్పి తమ్ముడు కూతురికి ముందుగా తీసుకొచ్చేస్తాడు ఒక మంచి సంబంధం. అయితే వీళ్ళు కూడా అడిగారు, మంచి సంబంధం ఉంటే చెప్పమని పెళ్ళిళ్ళ పేరుని వీళ్ళు కూడా అడిగారు. అందుకని వీళ్ళకి ముందుగా తీసుకొచ్చి చెప్తాడు. చెప్తే పెళ్లి కొడుకాళ్ళు పలానా రోజు వస్తాడని పెళ్ళిళ్ళ పేరయ్య పెళ్లి కూతురాళ్ళకి చెప్తాడు. వీళ్ళు అన్ని బట్టలు నగలు ఉన్నా కూడా పెళ్లి సంబంధం ముందుగా వచ్చింది ఫస్ట్ సంబంధం అని మళ్ళీ షాపింగ్ చేసి
గొప్పలకు పోయి మళ్ళీ నగా నట్రా కొత్త పట్టు చీరలు అన్నీ కొనుక్కొచ్చి పిల్లకి దర్పంగా చూపించాలని చెప్పి హెచ్చుగా చూపించాలని చెప్పి అన్నీ కొనుక్కొచ్చి ఆ టైంకి బాగా రెడీ చేస్తారు కానీ ఇంట్లో పనులు చేయడానికి యాక్టివ్గా ఎవరు లేరు. వాళ్ళు వచ్చే టైంకి అన్నీ నీట్గా సర్ది పెట్టి చేయడానికి యాక్టివ్గా చేసేవాళ్ళు లేరు. అందుకని పక్కింట్లో ఉన్న అన్నయ్య కూతురు వాళ్ళే ఉంటుంది. అన్నదమ్ముల్లో ఇప్పుడు పెళ్లి కూతురు ఎవరు? తమ్ముడు కూతురు. తమ్ముడుకు అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య కూతురు వల్లి కూడా పెళ్ళిడికే వచ్చింది, కానీ తనకి ఇంకా సంబంధాలు చూడలేదు. పెళ్ళి యాక్టివ్గా ఉంటుంది, 10th వరకు చదువుకుంది, యాక్టివ్గా ఉంటుంది, అన్ని పనులు చేసిద్దని సహాయానికి వాళ్ళ చిన్నమ్మ పిలిచింది పక్కింట్లోకి. అక్క పెళ్ళి కుదిరింది కదా, కుదురుతుంది, సంబంధం వచ్చింది, సహాయంగా ఉండి టకటక ఇల్లు అంతా క్లీన్ చేసేద్దామని చెప్పి చేయించుకుంటే పెళ్ళి ఎదురు చెప్పదు, అన్ని పనులు చేసేసిద్ది, చకచక అన్ని పనులు చేసేసిద్ది. పెళ్లి కొడుకు వచ్చే టయానికి పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. పెళ్లి కూతురు బాగా రెడీ అయ్యి బ్రైట్గా కలర్స్ పట్టుచీర కట్టుకొని కనపడుతుంది, కానీ షార్ప్నెస్ లేదు పెళ్లి కూతురులో యాక్టివ్నెస్ కనపడలా పెళ్లి కొడుక్కి. పెళ్లి కొడుకుతో పాటు వాళ్ళ మేనత్త, అమ్మ, నాన్న అందరూ వచ్చారు సంబంధం చూడటానికి. వాళ్ళకేమో ఈ నగలు, బట్టలు, వాళ్ళ ఆస్తి, వాళ్ళ పొలాలు అన్నీ చెప్తుంటే వాళ్ళకి బాగా నచ్చేసింది అన్నట్టు పెళ్లి కొడుకుతో చెప్పుకుంటారు. పెళ్లి కొడుకేమో పెళ్ళి యాక్టివ్గా లేదు, ఆస్తి మనకు కూడా ఉంది, ఆస్తి మీద నాకు లేదు అని కళ్ళతోనే నాకు వద్దు అని చెప్తాడు. నాకు వద్దు, ఈ అమ్మాయి నచ్చలేదని అలా ఫ్యామిలీకి అర్థమయ్యేలాగా కళ్ళతోనే చెప్పేస్తాడు. సరే పెళ్ళిళ్ళు పేరేకి చెప్పి కబురు చేస్తామని చెప్పి వీళ్ళు బయలుదేరిపోతారు ఇంటికి వెళ్ళిపోవటానికి. డైరెక్ట్గా చెప్తే బాధపడతారు కదా నచ్చలేదని, అందుకని బయలుదేరిపోతారు. వాళ్ళు వచ్చిన కారు దగ్గరికి బజార్లోకి వెళ్తారు. ఈ లోపల వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని చెప్పి మళ్ళీ అన్నీ సర్దేసేసి ఇంటికి వెళ్దామని చెప్పి వండిన పలహారాలన్నీ కిచెన్లో నీట్గా సర్దేసి టీపాయ్ మీద సోఫాలన్నీ క్లీన్ చేసేసి హాల్ అంతా నీట్గా పెట్టే క్రమంలో ఒక బుక్ కనపడింది టీపాయ్ మీద. ఈ బుక్ మన ఇంట్లోది కాదా, అక్క చదివేది కాదు, మన ఇంట్లో బుక్ కాదు, వచ్చిన పెళ్ళిళ్ళ వారిదే అయి ఉంటుంది, పెళ్లి కొడుకు వాళ్ళదే అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చేద్దామని గబగబా పరిగెత్తుకుంటూ ఒక్క అంగలు వచ్చేసింది. వాళ్ళు అప్పుడే బజార్లోకి ఎంటర్ అవుతున్నారు కాంపౌండ్ వాళ్ళు దాటి. సరే గబుక్కని వెళ్ళేసరికి షార్ప్గా పెళ్లి కొడుకు వెనక్కి తిరిగి, మీదేనండి ఈ పుస్తకం, ఈ నవల మర్చిపోయారు మా ఇంట్లో వదిలేసి, మీదే అనుకొని తీసుకొచ్చాను అని అంటది. ఇది నాదే, నన్ను నీకేంది ఎలా తెలుసు అంటాడు. చెప్పింది కదా ఇది మా ఇంట్లో మా అక్క చదివేది కాదు, మీదేనేమో అనుకొని తీసుకొచ్చాను అనేసరికి, అంటే ఇంట్లో ఏమేమి ఉన్నాయో ఏమేమి ఉండవో దీనికి బాగా తెలుసు. బుక్ మళ్ళీ దోమ వచ్చింది. పొద్దున కూడా చెప్తుంటే దోమే వచ్చింది మన ఇంట్లో, ఇప్పుడు కూడా దోమే వచ్చింది. అయినా సరే కొట్టమాకమ్మ, ఫిష్ అంటే అదైపోయింది, చెయ్యి వేడుగుంది. సరే ఆ పిల్ల మరి ఇంట్లో ఎందుకున్నావు ఇక్కడ అంటే, ఎక్కడ మీ ఇల్లు అంటది. ఇది మా ఇల్లు కాదండి, మా బాబాయ్ గారి ఇల్లు, మా బాబాయ్ గారి ఇంట్లో సహాయానికి వచ్చాను, మా చిన్నమ్మ పిలిచింది నన్ను, మా అక్క పెళ్లి చూపులని అన్ని పనులు చేయడానికి సహాయంగా పిలిచింది అని చెప్పింది. ఏమని అంటే, తినే వంటలు కూడా నువ్వే చేసావా, అయితే పలహారాలు కూడా నువ్వే చేసావంటే, అవునండి మా చిన్నమ్మ మా అక్కను రెడీ చేయడానికి బిజీగా ఉంది, అందుకే ఇల్లంతా క్లీన్ చేసి నేనే పలహారాలనే తయారు చేశానండి, స్వీటు హాటు అని చెప్తే ఆ అబ్బాయికి బాగా నచ్చింది. వీళ్ళు తిన్నారు కదా, వాళ్ళు పెట్టిన స్వీటు హాటు స్నాక్స్ అన్నీ తిన్నారు, వేడిగా కాఫీ టీలు అన్నీ చేసి పెట్టింది. బాగా నచ్చేసింది పెళ్ళి కొడుకు బాగా నచ్చింది కదా. వెళ్ళి కారు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మేనత్తలతో చెప్తాడు, నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, పెళ్లి కూతురేమో బాగా స్లోగా ఉంది మందమతిలాగా అని చెప్పి అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళ పేరకి కవర్ చేస్తారు. మేము ఇప్పుడు చూసిన పెళ్లి సంబంధం కన్నా కూడా వాళ్ళ అన్నయ్య గారు అమ్మాయి పక్కింట్లో ఉందంట కదండి వల్లి అని, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందని మా అబ్బాయి చెప్తున్నాడు, ఆ అమ్మాయి ఏమన్నా పెళ్లి కుదిరిద్దామో ఆ అమ్మాయితో మా అబ్బాయి కానీ కవర్ పంపిస్తారు. దాందే ఉందమ్మా,
అన్నదమ్ములు బాగానే ఉంటారు, తమ్ముడు మంచోడే, అన్నయ్యకి చెప్పిస్తాను నేను అని గబగబా తమ్ముడి ఇంటికి వచ్చేసి పట్టుకొని పక్కిల్లేగా వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి అయ్యా మీ తమ్ముడు కూతురు కన్నా కూడా మీ అమ్మాయి వల్లినే బాగా నచ్చిందని పెళ్ళికొడుకు అంటున్నాడు. ఆ అమ్మాయి నాకు నచ్చింది, యాక్టివ్గా ఉంది, చేసుకుంటాను అంటున్నాడు. మీరిద్దరూ అన్నదమ్ములు బాగానే ఉంటారు, ఒక్క అమ్మాయికి పెళ్ళైనా అయినట్టే కదా, మీ తమ్ముడు గారు ఏమీ అనుకోరులే, మీరు ఒప్పుకుంటే కనుక ఈ సంబంధం ఖాయం చేసుకుందాము. పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడు, ఆస్తిమంతుడు, బుద్ధిమంతుడు, సంపాదిస్తున్నాడు, తను యాక్టివ్గా ఉండే అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఆస్తి కోసం ఏమీ వాళ్ళు ఎదురు చూడలేదు, మీరు ఇవ్వలేరని సంగతి చెప్పాను, పిల్ల బాగుంటే చాలు మాకు అనుకున్నారు వాళ్ళు అనగానే ఒప్పుకుంటాడు. ఒప్పుకొని అన్న తమ్ముడు పోనీలే మన పిల్లల్లో ఒక పిల్లలకైనా కూడా అయినట్టే అనుకుంటారు. ఓకే అనుకొని కబురు చేస్తారు. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు, ఎవరి పనులు వాళ్ళు, పొలాలు బిజీలో వాళ్ళు ఉంటారు. పక్కింట్లో అన్నయ్య భార్య సంబంధం అయితే మంచిది కుదిరింది, పిల్లకి ఏం కొనాలి, మన చేతిలో డబ్బు లేదు, కట్నం ఇవ్వలేము, పిల్లకి నగా నట్రా చేయించలేము, కనీసం మంచి బట్టలన్నా కొందాము పట్టులో మంచి అని కొంచెం అప్పు చేసి స్తోమతికి మించి పట్టు బట్టలు మంచి కొనుక్కొస్తారు. మంచి కొనుక్కొచ్చి పెళ్లి టయానికి ముహూర్తానికి అందరూ పెళ్లి మంటపానికి చేరుకుంటారు. రెడీ అయ్యి పెళ్లి మంటపంలో పెళ్ళంతా అయిన తర్వాత తోటకోళ్ళు ఉంది కదా, మరిదిగా పక్కిలు తమ్ముడు భార్య ఉంది కదా, తమ్ముడు భార్యకి బాగా కళ్ళు నుప్పులు పోసుకున్నట్టు కోపంగా ఉంటుంది. నాకు కావాల్సిన అల్లుడు వాళ్ళు కొట్టేశారు, ఎలా అయినా సరే మంచి గిఫ్ట్ నేను కాజేయాలి వాళ్ళ దగ్గర, అల్లుడు ఎట్టాగా పోయాడు, నేను మంచి గిఫ్ట్ తీసుకోవాలి, వాళ్ళు ఏమేమి ఇస్తారో పెళ్ళికి వచ్చిన వాళ్ళకి అని చెప్పి అనుకుంటుంది. వీళ్ళేమో గిఫ్ట్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటే వాళ్ళకి చదివింపులు ఇస్తారు కదా, చదివింపులు అంటే గిఫ్ట్లు అన్నమాట, గిఫ్ట్ చేయడం. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఇన్వైట్ చేశారనుకో గిఫ్ట్ తీసుకెళ్తాగా అట్లా. బాబాయ్ ఏం చేశాడు, అన్నయ్య కూతురికి పెళ్ళయింది చక్కగా అని వెండి పళ్ళు 2 తీసుకుంటాడు, కాస్ట్లీ వెండి పళ్ళని, పెళ్లి కొడుకు ఒకటి పెళ్లి కూతురికి ఒకటని గిఫ్ట్ చేస్తారు, 2 పళ్ళలు గిఫ్ట్ చేస్తారు. అది అందరితో పాటు పెళ్లి కూతురు వల్లి వాళ్ళ నాన్న కూడా చూసి ఎంత కాస్ట్లీ పళ్ళలు ఇచ్చాడో మా అన్నయ్య వల్లి కోసం, మా ఆవిడతో చెప్పి మంచి గిఫ్ట్ ఇప్పించాలి అనుకుంటాడు మనసులో. సరే పెళ్ళంతా అయిపోయిన తర్వాత తాంబూలం కార్యక్రమం ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ పెట్టడానికి మంచి పట్టు చీర తీసుకురా వదిన మా మరదలకి ఏమంటాడు, అన్నయ్య కదా తమ్ముడు భార్య ఏమవుద్ది, అన్నయ్యకి మరదలు అవుద్ది, మా మరదలకి మనం తీసుకొచ్చిన వాటిల్లో అమ్మాయితో పాటు అమ్మాయికి నచ్చిన వాటిల్లోనే మంచిది ఒకటి పక్కన పెట్టు, మా మరదలకి మంచి గిఫ్ట్ చేద్దాము అంటాడు. ఆవిడ కూడా ఉన్నటిల్లో కాస్ట్లీ పట్టు చీర నిజంగానే బొట్టు పెట్టి ఇచ్చేసింది. తర్వాత ఏం చేసింది, నేను అనుకున్నట్టుగానే వీళ్ళు మంచి గిఫ్ట్ ఇచ్చారు, కానీ నేను ఇది కూడా వీళ్ళు ఇవ్వలేరు అనుకున్నా, నాకు ఒక చీరైనా మంచిది కొట్టేయాలనుకున్నాను, కానీ వీళ్ళు ఇచ్చేశారు, నేను అనుకోకుండానే మంచిది ఇచ్చారు, కానీ నాకు ఇంకో పొట్టు చీర తీసుకోవాలని ఉంది, వాళ్ళు తెచ్చినవి కాస్ట్లీ బాగున్నాయి, ఇంకో చీర ఎలా అయినా కొట్టేయాలని చెప్పి కనిపించట్లను, ఇంకో చీర ఎట్లయినా కొట్టేయాలని చెప్పి ఒక ప్లాన్ వేసిద్ది. ఇదే పూనకం వచ్చినట్టు ఎగిరిపోతుంది, జుట్టు పీకేసేసుకొని జుట్టు అంతా ఎరబోసేసుకొని మొహానికి వేసుకొని పైకి ఎగురుకుంటా పెళ్లి మంటపం కాడ అల్లరి చేస్తూ ఉంటాను. నేను వచ్చాను, నన్ను పిలవకుండానే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు, ఎవరు ఇంతకీ నా పేరు వజ్రమ్మ, నాకు మీరు బట్టలు పెట్టకుండానే పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు అని. వజ్రమ్మ అంటే ఎవరు, ఈ అన్నదమ్ములు చిన్నతనంగా ఉన్నప్పుడు వీళ్ళకి ఒక చెల్లి ఉండేదంట, ఆ చెల్లి చనిపోయిందంట, ఆ చనిపోయిన ఆవిడ పేరు వజ్రమ్మ. మేనత్తకి బట్టలు పెట్టకుండానే పెళ్లి కార్యం చేసేసారా, నాకు మంచి చీర పెట్టండి అని ఎగురుతా గొడవ చేస్తూ ఉంటుంది. కేవలం ఒక పొట్టు చీర కోసం అనమాట. గొడవ చేస్తూ ఉంటుంటే అతను పెళ్లి కొడుకు చూస్తూ ఉంటాడు, కావాలని ఇలా చేస్తున్నట్టున్నారు,
వీళ్ళకి అసలే డబ్బులు లేవు. పెళ్లి కూతురికి బట్టలు కొనడానికి లేక అప్పు చేసి కొన్నారు వల్లి కోసం బట్టలు. ఇప్పుడు ఈవిడ ఇంకో చీర పెట్టమంటుంది. దీనికి ఎట్లయినా సరే ఎత్తేసింది కాబట్టి పై ఎత్తేయాలని చెప్పి పెళ్ళి భోజనాలకు తీసుకొచ్చిన అరటిగెలలు ఉంటాయి కదా, తాంబూలానికి తెచ్చిన అరటిగెలను ఒకసారి గబాలను భుజం మీద వేసేసుకొని ఆంజనేయుడిలాగా అంత ఎత్తున ఎగురుకుంటా ఇలా పెళ్లి కొడుకు ఆంజనేయుడిలాగా ఎగురుకుంటా వచ్చేస్తాడు. పెళ్లి మండపం చుట్టూ పరిగెత్తుకుంటా ఆహాకారాలు చేసుకుంటా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటా తిరుగుతాడు. ఇక్కడ పేరెంట్ వాళ్ళు ఏమంటారు, ఇంకేముంది ఆంజనేయుడు వచ్చేసాడు గద పట్టుకొని, ఆంజనేయుడు వచ్చాడంటే గాలి ధూళి ఉండకూడదు, మరేమో చచ్చిపోయిన వజ్రం మేము ఈమెకి పూనింది పొట్టు చీర పెట్టమంటుంది, ఆంజనేయుడు వస్తే ఇలాంటివి జరగకూడదు కదా అంటారు. ఏమేం చేసిద్ది మరదలు, ఇంకేముంది పరువు పోయింది, నేనేదో చీర కోసం యాక్షన్ చేశాను వజ్రమ్మలాగా వచ్చినట్టు, ఇక గొడవ అయిపోద్ది. ఇప్పుడు ఆంజనేయుడు వస్తే గాలి ధూళి ఉండకూడదు నిజంగానే అని చెప్పి మనసులో నాలుగు కొరుక్కొని కామైపోద్ది. కొంతసేపు అరిసి మెదలకుండా కాముగా కూర్చొని మూడేసేసుకొని చీర సరి చేసుకొని మామూలుగా చూసిద్ది. చూసేసరికి ఇంకేముంది ఆంజనేయుడు వచ్చాడు జై శ్రీరామ్ అనుకుంటా, గాలి ధూళి దెబ్బకు పారిపోయింది, పెళ్లి మంటపం కాడ అట్లాంటివి రావు ఆంజనేయుడు వస్తే అని అందరూ సంతోషపడి వాళ్ళకి ఇచ్చిన తాంబూలాలు తీసుకొని భోజనాలు చేసి ఎవరింటికాళ్ళు వెళ్ళిపోతారు. సరే పెళ్లి కొడుకు 3 రోజుల నిద్ర 16 రోజుల పండుగ అని జరుపుతారు పెళ్ళిళ్ళలో. 16 రోజుల పండుగ పెళ్లి కొడుకు వస్తాడు పెళ్లి కూతురింటికి. అయ్యా నీ పెళ్లి కొడుకు ఇలా ఆంజనేయుడు వచ్చేసాడని మాకు తెలీదు, లేదంటే మేము పెళ్లి చేసేవాళ్ళం కాదేమో మా వల్లికి ఇచ్చి, ఆంజనేయుడు పూంటం ఏంటయ్యా, ఆయనేమో ఆ జన్మ బ్రహ్మచారి అంటారు, అందుకని మాకేమో ఇలా పెళ్లి చేసేసాము అని మాకు భయంగా ఉంది మీ ఇంటికి పంపించాలంటే అని కంగారు పడతా పెళ్లి కూతురు వల్లి వాళ్ళ అమ్మ పెళ్లి కొడుకుతో చెప్పుద్ది. అదేం కాదు అంటే నాకు అలా ఏమీ లేదు అని గట్టిగా నవ్వి, ఆవిడేమో వజ్రమ్మని వచ్చాను చీర కావాలి పెట్టకుండా, నాకు చీర పెట్టకుండా పెళ్లి కార్యం చేశారని గొడవ చేస్తుంది. వల్లి కోసం తెచ్చిన పొట్టు చీర కోసమే ప్లాన్ వేసిందని నాకు అనుమానం వచ్చింది, అందుకని చెప్పి గాలి ధూళి వచ్చింది అట్టైనా పంపించేయాలి, గాలి ధూళికి ఆంజనేయుడే ఇంకా పరిష్కారం అని చెప్పి ఆంజనేయుడిలాగా నేను ఎగురుకుంటా వచ్చాను. వల్లి చీర ఒకటి పోయినట్టే కదా, వల్లి కోసం మీరు అప్పు చేసుకున్నారని చెప్పి అంటాడు. పెళ్లి కూతురు వల్లి వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడతారు. ఆస్తి చదువు ఉద్యోగం అన్నీ ఉన్నా కూడా బుద్ధిబలం ఉంది మా అల్లుడికి, బుద్ధిబలం కూడా ఉంది, స్మార్ట్గా ఆలోచించాడు. పిల్ల కోసం తెచ్చిన పొట్టు చీరను కూడా పోనీయకుండా వల్లికి చాలా హెల్ప్ చేశాడంటే స్మార్ట్గా ఆలోచించాడు. తన మైండ్ సెట్ బాగుంది, ఇంకేం తిరుగులేదు, మా వల్లిని బాగా చూసుకుంటాడు, మాకేం భయం లేదయ్యా, అమ్మాయిని మంచిగా చూసుకుంటావని అని పిల్లకి అన్ని సారా అన్ని పంపిస్తాడు అత్తారింటికి వల్లిని. హ్యాపీగా వల్లి పెళ్ళి అయిపోయింది. పెళ్లి కొడుకు హ్యాపీగా వల్లితో జీవనం సాగిస్తూ ఉంటాడు. తనకి నచ్చిన అమ్మాయి దొరికింది కదా, ఇతను స్మార్ట్గానే ఉన్నాడు, పెళ్లి కూతురు కూడా స్మార్ట్గానే ఉంది. కథ కంచికి మనం ఇంటికి. కథ నచ్చిందమ్మా. పెళ్లి కొడుకు స్మార్ట్గా ఉంది ఆలోచన. ఫస్ట్ వచ్చిన పెళ్లి కూతురేమో స్లోగా మందమతిగా ఉంది, రెడీ అయ్యి అలాగే మందమతిలా చూస్తుంది. పెళ్లి కొడుకేమో నచ్చలేదు, తినలాగానే యాక్టివ్గా ఉండే అమ్మాయి కావాలని కోరుకున్నాడు. పెళ్లి కొడుకుది తప్పేం కాదు కదా. అదే టైంలో పక్కింట్లో వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఉంది, అందుకని ఆ అమ్మాయి అనుకోకుండా కనపడింది, స్మార్ట్గా కనపడింది, పలహారాలన్నీ చేయగలుగుతుంది, యాక్టివ్గా ఉంది, ఇంటి పని వంట పని కనపడింది. అతను చూడంగానే ఎలా అయినా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నాడు. మధ్యలో పెళ్ళి తర్వాత వచ్చిన సమస్యను కూడా బాగా తెలివిగా ఆలోచించి తిప్పికొట్టాడు. ఆమె ఎత్తేసింది, పెళ్లి కొడుకేమో పై ఎత్తేసి తిరగొట్టేసాడు. అంతే అంతే. నచ్చిందా? బాగుంది. అందుకే చిన్న కథే కానీ చెప్పలేకపోయా స్పీడ్గా. నేను దగ్గు ఒకటి వస్తుంది, జలుబు చేసింది. మరి జలుబు కాదమ్మా, ఎందుకనో కానీ ఒకటే దగ్గు వస్తుంది, చలి దగ్గు జలుబులాగా అలా జ్వరంగా అలా ఉంది. సరే కథ ఎన్నోగా పడుకుందామా, మళ్ళీ పొద్దున్నే కాలేజ్కి రెడీ అవ్వాలి నేను. బాయ్. ఎలా చెప్పాలి?
బాయ్ అని చెప్పేస్తుంది ఏంటో ఊరు వెళ్ళినట్టు. సరే, ఏం చెప్పాలి? లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వప్నవర్షిణి రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.